ఆదివాసీ కళాకారులు కళాఖండాలు రూపొందించడంతో ఆరితేరిన వాళ్ళు, రాజుల మెప్పు పొంది కీర్తి గడించిన వాళ్ళు, ఇత్తడి పోతతో దేవుళ్ల రూపాలకు జీవం పోసిన వాళ్ళు, సప్త శిరస్సుల నాగోబా దేవత, భీముడు, రాముడు, శివలింగం రూపాలను కళ్ల ముందు కదులుతున్నట్లు తయారు చేస్తున్నారు. వరాలిచ్చే దేవుళ్లకు రూపమిస్తున్న వారికి గుర్తింపు కరువైంది. అద్భుతమైన ఆదివాసీ ఓజా కళాకారుల గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గోండు రాజులు మెచ్చిన గొప్ప కళాకారులు, ఖండాంతర ఖ్యాతిని గడించిన కళాకారులు ఇత్తడితో ఇలవేల్పులను తయారు చేస్తారు. ఇత్తడితో ఇలవేల్పుల్ని ఎట్లా తయారు చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారు? ఆదివాసీ ఓజా కళాకారులపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఓజా కళాకారులు ఉన్నారు. గోండు రాజుల దగ్గర ఆస్థాన కళాకారులుగా పనిచేసిన చరిత్ర వీరుకుంది. ఈ ఆదివాసీ కళాకారులు ఇత్తడి లోహంలో విగ్రహాలు, కళాఖండాలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అదే కళను నమ్ముకొని ఓజా కళాకారులు జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా కొమరంభీం జిల్లా జైనూరు మండలం ఉషేగాం, జంగాం, కెరిమిరిరి మండలం కేస్లాగూడ, ఆదిలాబాద్ జిల్లా భీమాపూర్ మండలంలో ఈ ఆదివాసీ ఓజా కళాకారులు ఉన్నారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న కళ ఓజా కళ. ఆ మరుగున పడిన కళకే వన్నె తెస్తున్నారు, జీవం పోస్తున్నారు. ఆదివాసీ దేవదేవులకి రూపమిస్తున్నారు, ప్రాణం పోస్తున్నారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టేలా, ప్రతిబింబించేలా రూపాలను తయారు చేస్తున్నారు. ప్రపంచానికి ఆదివాసీ కళను చాటుతున్నారు ఓజా కళాకారులు. ఈ ఓజా కళాకారులు శిక్షణ పొందిన వాళ్ళు కాదు, తాత ముత్తాత కాలం నుంచి వారసత్వంగా వచ్చిన కళను కొనసాగిస్తున్నారు. మేనత అయితే బాగానే ఉంటుంది, మళ్ళీ కొనటానికి కమ్మి తక్కువ రేట్ల తీసుకుంటే దానికి ట్రై చేస్తారు. మేము ఇక జబర్దస్తిగా అంటే ఇక మన అవసరానికి అమ్ముతున్నాం, లేకుంటే కొనట్లేదు. ఇట్లా అవుతుంది మా పని. మళ్ళా మా బతుకులకు కూడా బాగా కష్టం ఉన్నది. మాకు బరోబర్ ఇల్లు లేవు, ఏం లేవు. రోడ్ల కూర్చొని చేయాలి. మళ్ళీ ఇక పల్లెటూళ్ళ పోయి అమ్మాలి, తిరిగి కొంటారు, లేకుంటే కొనరు. ప్రధానంగా ఓజా కళాకారులు ఒక కళాఖండాన్ని తయారు చేయాలంటే మొదటిగా వాటికి నగేషీలు రూపొందిస్తారు. నగేషీలకు మైనంతో రూపం తీసుకొస్తారు. తర్వాత వాటిని భట్టీలో కాల్చుతారు. నాగోబా దేవుడు, రాముడు, భీముడు, పలు అలంకరణ సామాగ్రిని తయారు చేస్తున్నారు. ఆదివాసీ ఆచారాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా కళాఖండాలను చేస్తున్నారు. ఇది ఒక వారం పడుతుంది సార్. ఒక వారం తర్వాత సన్నం మట్టితో ఇది పెడతాం. సన్నం మట్టి అయినాక దొడ్డు మట్టి పెడతాం. దొడ్డు మట్టి అయినాక మేము ఇత్తడిది కారబెట్టి మళ్ళీ దీనిలో పోస్తాం. మేము అప్పుడు తయారవుతాయి సార్. మట్టితోనే గాబా తయారు చేస్తాం. గాబా తయారు చేసి మేనం దానికి డిజైనింగ్ వేస్తాం. డిజైనింగ్ వేసిన తర్వాత మళ్ళా మట్టి చేస్తాం. ఇవి గంటెలు, ఈ దేవుడిది మూర్తులు, గుర్రం ఉంటుంది, అవి గజ్జలు ఉంటాయి, లక్ష్మి ఉంటుంది, నాగోబా దేవుడు ఉంటుంది, భీమల పోత్ర ఉంటుంది. అట్లా తయారు చేస్తాం. అద్భుతమైన కళాఖండాలు తయారు చేసిన వీరికి అమ్ముకోవడానికి మార్కెటింగ్ మాత్రం లేదంటున్నారు. స్థానికంగా ఉన్నవారు మాత్రమే వాటిని కొంటున్నట్లు తెలిపారు. విగ్రహాలు అమ్మేందుకు సరైన వేదిక లేదంటున్నారు. ఇత్తడి కిలో 600కు పైగా పలుకుతోందన్నారు. కళాఖండాల కోసం ఇత్తడి కొనుగోలు చేయడం భారంగా మారిందంటున్నారు. 600 రూపాయలు ఉంది, ఇత్తడి 600 రూపాయలు ఉంది. కట్టెలు కావాలి, మట్టి కావాలి, అన్ని పనులు మాకేం అక్కడ మిగలవు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కూడా అనుకూలంగా పంటలు బాగా పండితేనే మాకు సంబంధించిన గిరాకీనే అవుతుంది. వాళ్ళ పంటలు సరిగా లేకపోతే మా గిరాకీ కాదు. వాళ్ళు మమ్మల్ని పోషించే దాతలే ఆదివాసులు. అంటే మేము కూడా వాళ్ళ పైన ఆధారపడి బతుకుతాం. ప్రభుత్వం ఈ కళను ప్రోత్సహించాలని వేడుకుంటున్నారు ఓజా కళాకారులు. తమ హస్తకళలను అమ్ముకునేందుకు సరైన వేదిక ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఓజా కళాకారులు అద్భుతమైన కళాఖండాలు తయారు చేస్తున్నారు. తయారు చేసిన కళాఖండాలను అమ్ముదామంటే కొనుగోలు చేసే వాళ్ళు లేరు. దాంతో కళాకారులు సంక్షోభంలో చిక్కుకొని విలవిల్లలాడుతున్నారు. మార్కెట్ సౌకర్యం కల్పించి తమను ఆదుకోవాలని సర్కార్ను కళాకారులు కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, కొమరంభీం జిల్లా.